ఒక ఊరిలో మహీధరుడు అనే వ్యక్తి చేపలు పట్టుకుని జీవించేవాడు. ఎక్కడబ్బా ఈ శబ్దం దబ్బుమని పడింది? ఎక్కడి నుండో? ఎవరు అది? బయటికి రండి. మిమ్మల్ని. అయ్యో ప్లీజ్ నన్నేం చేయకండి, నాకే పాపం తెలియదు. ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడండి. ఆ ఇదేం జంతువబ్బా ఇలా ఉంది? ఎలుక్కి రెక్కలొచ్చినాయి ఏంటి? వింతగా ఉంది. సర్లే, విషయం ఏంటో కనుక్కుందాం. ఓ ఎలుక, అసలు నువ్వు ఎక్కడి నుండొచ్చావు ఇక్కడికి? నాతో భయపడకుండా చెప్పు, నేను నిన్ను కాపాడుతాను. నేను మా అమ్మ నుండి తప్పిపోయాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళటానికి నాకు దారి తెలియదు. ప్లీజ్ నన్ను ఇక్కడి నుండి కాపాడవా? నాకు చాలా భయమేస్తోంది. సరే సరే, నాతో పాటు మా ఇంటికి రా, నిన్నక్కడ బాగా చూసుకుంటాను. సరే, మీ ఇంటికి వస్తాను. చాలా థ్యాంక్స్. సరే, ఇటు వచ్చేయి, దా వెళ్దాం. కావేరి, హే కావేరి, ఇటు చూడు, ఏం తెచ్చానో. పాపం ఇది తప్పిపోయి అక్కడ పడి ఉంది. దీనికి ఏం కాకుండా ఉండటానికి ఇంటికి తీసుకొచ్చాను కావేరి. దా చూడు, ఇదిగో పట్టుకో. వద్దండి, నాకొద్దు, నేను పట్టుకోను. నాకు చాలా భయం అదంటే. చూడు ఎలా ఉందో, దాన్ని చూస్తుంటేనే భయం ఉంది. నాకొద్దు అది. ఆహాహా, ఏం కాదులే కావేరి, అదే అలవాటవుతుందిలే. హే చిట్టి ఎలుక, ఇది కొట్టిను పాను తిను. హే నువ్వు మా అమ్మ కదా, తిను. హే అమ్మ, నాకు చూడు ఎంత బలం వచ్చిందో. చూడు ఎట్లా ఎగురుతున్నాను. ఇంతకు ముందు కంటే చాలా బలంగా ఉన్నాను. మీ వల్లే, చాలా థ్యాంక్స్. ఈ చిట్టిది మన ఇంట్లో కొడుకులాగా మారిపోయింది. ఇది వచ్చాక చాలా సంతోషంగా మారిపోయింది జీవితం కదండి. అవును కావేరి, ఇల్లంతా చూడు ఎలా సందడిగా మారిపోయిందో ఈ చిట్టి దాని వల్ల. మన ఊరిలో మహీధరుడి ఇంట్లో రెక్కల ఎలుక ఉందిట. అది ఎట్లయినా నా సొంతం చేసుకోవాలి. ఏ మహీధరా, నేను వేటగాడిని. నాకు ఈ ప్రత్యేకమైన ఎలుక కావాలి. నీకు దానికోసం 100 బంగారు నాణాలు ఇచ్చి నేను ధనవంతుణ్ణి చేస్తాను. నాకు ఆ ఎలుక ఇవ్వు. దీన్ని నా ప్రాణంగా చూసుకున్నాను. నీ ముష్టి డబ్బు ఎవరికి కావాలి? నా ఎలుకను నేనివ్వను, పో ఇక్కడి నుండి. ఈ ఎలుకను ఎలా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు మహీధరా. చూడు, ఈ ఎలుక హాయిగా నిద్రపోతుంది. దీన్ని ఎలాగైనా ఈరోజు తీసుకెళ్తాను. లే ఎవడ్రా నువ్వు? నన్నెత్తుకుపోతావా? చూడు నా విశ్వరూపం, నిన్నిప్పుడే తినేస్తాను. హా రారా, చూసుకుందాం. నువ్వో నేను. నిన్ను తినేస్తాను, నిన్ను చంపేస్తాను. రా. అమ్మో, ఇది నన్ను చంపేసేటట్టుంది. నేను వెంటనే ప్రాణాలు కాపాడుకోవాలి. నేను వెళ్ళిపోతున్నాను. వామ్మో. ఈ కుటుంబం నాకెంతో హెల్ప్ చేసినందుకు నేను వీళ్ళింట్లో బంగారపు ధూళి వర్షాన్ని కురిపిస్తాను. నేను చిట్టి వాళ్ళ అమ్మని. మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని తీసుకెళ్ళటానికి వచ్చాను. అసలు మా అబ్బాయిని కాపాడినందుకు ధన్యవాదాలు. మేము వెళ్తున్నాము. బాయ్ బాయ్. బాయ్ చిట్టి, అప్పుడప్పుడు వస్తుండు, మర్చిపోకు. తప్పకుండా వస్తాను. బాయ్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.